ఒక భార్య భర్త నన్ను ప్రార్థన అడిగారు. మీ ప్రార్థనలో పెట్టండి మా కుటుంబం గురించి అని చెప్పి అన్నారు. దేని గురించి అంటే వాళ్ళు బిడ్డల గురించి. వాళ్ళకి బిడ్డలకి వివాహం బాగా జరగాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి అడిగారు. నేనేమన్నా అంటే, ఏమండి మీ ఇంట్లో ఒకళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీ పాపకి మంచిగా మ్యారేజ్ జరిగిద్ది, బాగా జరిగిద్ది అని చెప్పేసి అన్న. వాళ్ళ బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, వాళ్ళ పాపకి వివాహం మంచి సంబంధం కుదిరిందంటే వివాహం జరిగిందంట. వాళ్ళు చేసే వ్యాపారం కూడా నేను బాగుంటానని చెప్పేసి అన్న. ఆ ముందు మీ వ్యాపారం కూడా బాగా జరిగిద్దని చెప్పేసి అన్న. ఆ వ్యాపారం కూడా బాగా జరుగుతుందంట, బాగుందంట. నిన్న నేను అనుకోకుండా అటు వెళ్ళాను, నాకు కనపడ్డారు వాళ్ళు. కనపడి వాళ్ళు ఆడవాళ్ళు నా చేయి అందుకొని సెకండ్ ఇచ్చి, ఏమండి మేడం గారు మీరు అన్నట్టు జరిగింది, మా బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మరి పాపకి వివాహం బాగా జరిగింది, మంచి సంబంధం కుదిరిందని చెప్పేసి మాట్లాడింది. సంతోషం. ఎందుకంటే నా నోటితో అన్నాను, అది చెడ్డగా అనుకోకుండా దేవుడు మంచి చేశాడు వాళ్ళకి, పన్నీళ్ళమ్మ అని చెప్పేసి అనుకున్నా. అయితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అన్నావు కరెక్ట్గా జరిగింది, మాకు నువ్వు ఎప్పుడేదన్నా కూడా మాకు కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్కరు నా మీద కుట్ర పట్టుకొని నేను ఎదురొస్తుంటే తిడతా ఉంటారు. ఎదరాలు ఎదమ్మండి వస్తుందని చెప్పి నన్ను ఎదమ్మండి అంటున్నారు. నేను ఎదురొస్తే చాలా మంచిది, నా చేతి ఏదన్నా ఇచ్చినా మంచిదే, నా నోటికి ఏదన్నా అన్నా కూడా అది మంచిది జరుగుతుంది. ఎవరైనా చెడ్డగా అనుకున్నారనుకో వాళ్ళకి చెడే జరుగుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు నాతో అని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ భార్య భర్త ఎంతో సంతోషంగా ఉండి మరి నన్ను టిఫిన్ చేసి వెళ్ళమన్నారు. టిఫిన్ వద్దేమొద్దండి, నేను పని మీద వెళ్తున్నాను, బయటికి వేరే పని మీద వెళ్తున్నానని చెప్పంటే వాళ్ళు కలిసి భార్య భర్త, వాళ్ళ భర్త కూడా వచ్చి ఏమంటున్నాడంటే, అవును మేడం మీరు అన్నారు అది కరెక్ట్గా జరిగింది, మా బాబుకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మా పాపకు కూడా వివాహం జరిగింది, మంచిగా పాట బాగున్నది అని చెప్పేసి అన్నారు. అంతకుముందు కూడా 2-3 సార్లు వాళ్ళు అడిగారు వాళ్ళ కుటుంబం గురించి చెప్పమని. అది కూడా మంచిగా జరిగిందని చెప్పి అన్నారు వాళ్ళు. ఇంకేం కావాలి మనకు, అది చాలు. వాళ్ళు చెడ్డగా అనుకోకుండా మనల్ని దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. ఇది మనం చేసింది కాదు, నోడుతో వాళ్ళు అనిపించాడు దేవుడు, వాళ్ళకి కార్యక్రమం జరిగింది, దేవుడు చేసిన మేలు అది. ఒక్కొక్కళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తిట్టుకొని నేనేమనుకుంటా అంటే, ఏసైని అడుగుతాను, ఏసయ్యా వాళ్ళు తిట్టుకున్న బాధ లేదు, వాళ్ళకి మంచిగా జరగని, వాళ్ళకి మంచి చెయ్యి అని చెప్పేసి అడుగుతాను నేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బడాయి చెప్పుకుంటుంది అనుకుంటారేమో, బడాయి కాదు, ఒక్కొక్కరు నోటు వాక్య అది దేవుడిచ్చిన వాక్య. అది నా నోటుతో అన్నట్టు కరెక్ట్గా జరిగిద్ది. అది నా నోటు నుంచి వచ్చిందంటే అది కరెక్ట్గా జరిగిద్ది అన్నమాట. నా చేతితో ఇచ్చిన అది మంచిగా జరిగిద్ది. వాళ్ళు చెడుగా ఏమైనా ఉద్దేశం చేశారంటే వాళ్ళకి చెడు వాళ్ళకే కొట్టిద్ది అది. ఎందుకంటే నేను చూశాను, నేను 1 కాదు 2 సార్లు, ఇప్పుడు 10 సార్లు నేను జరిగినాయి వాళ్ళకి. అది నేను విన్నా. అది ఎందుకంటే ఎవరికైనా మంచిగా జరగాలని కోరుకుంటాను, చెడుగా అనుకోను. మా సమస్య లేదని సరే కూడా వెంటనే దేవుడి కాడ నేను మొరపెట్టుకుంటా. దేవుడు అప్పటికప్పుడు నాకు మంచిగా జరిగిస్తాడు. ఎంత ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నా మా బిడ్డలు కానీ మేము కానీ దేవుడి కాడ నేను మొరపెట్టుకుంటే దేవుడు మెలిసేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. మనకి డబ్బు ఉన్నా డబ్బులు ఒక్కోసారి డబ్బు పనికిరాదు, దేవుడు సహాయం ఉండాలి మనకి, ఆ దేవుడు కుప్ప ఉండాలి. మరి ఒకరికి అన్నాను అది జరగాలని, అది వాళ్ళ నోటితోటి చెప్పాలి, నేను చెప్పకూడదు. సరే వీడియో చూడండి, నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇది ఏంటంటే బడాయి చెప్పుకుంటున్నాం అనుకుంటారో, నేను బడాయి కాదు, ఇది జరిగిన వాస్తు కాబట్టి వాళ్ళు అన్నారు, నేను ఒక వీడియో చేస్తున్నాను. కానీ అంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పారు నాకు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు చెప్పారు కాబట్టి 4వ నాకు చెప్పడం వాళ్ళు మంచి జరిగిందని. కానీ మేడం మీరు అన్నట్టే జరిగింది, మాకు కరెక్ట్గా జరిగింది, భలే నీ నోటి వాక్య మంచిది అని సెకండ్ ఇచ్చి నవ్వారు ఇద్దరు భార్య భర్త. చాలు ఆ సంతోషం వాళ్ళకి, మా సంతోషం ఇచ్చాడు దేవుడు, చాలు అనుకున్నాను. నేను మళ్ళీ నన్ను ఒక మాట అని వచ్చా, మీరు ఎప్పుడు నిత్య దీవెనగా పచ్చకుంటారు, మీరు ఏం పర్లేదమ్మా, మీకు ఎప్పుడు వ్యాపారం కూడా బాగుంటుంది, మీరు చక్కకుంటారని చెప్పేసి అన్న. ఆ మేడం నవ్వి సెకండ్ ఇచ్చి నాకు దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి నవ్వుంది. చాలు ఆ మాత్రం అనుకున్నాను.
మనకేమి ఇవ్వక్కర్లా, మంచిగా చెప్పుకుంటే చాలు మనల్ని. మనం చెడుగా 10 మందిలోకి వెళ్ళినప్పుడు మంచి వస్తే చాలు. నన్ను ఎవరికి వెళ్ళినా బయటకు వెళ్ళి నన్ను మంచిగా మాట్లాడతారు. చెడుగా ఎవరు అవ్వాలి అంతవరకు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేం. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్. నా పేరు శాంతి. మా వీడియోలు చూడండి, మంచిగా ఉంటున్నాయి, మంచి వీడియోలు పెడుతున్నాను. ఇంకా మీకు మీ వాళ్ళకి పంపండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకి కానీ మా వీడియోల గురించి చెప్పండి, మా ఛానల్ గురించి కూడా చెప్పండి. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి. చూడండి, తప్పనిసరిగా చూడండి.